యేసుక్రీస్తు దివ్యమైన, ఘనమైన, బలమైన, సాటిలేని ఉన్నతమైన, మహోన్నతమైన, మహిమ కలిగిన యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒక అద్భుతమైన సమయం, మరి ఒక అద్భుతమైన అవకాశం, మరి ఒక అద్భుతమైన కృప యేసుతో సమయం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించారు. అందును బట్టి దేవాది దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఈరోజు దేవుడు పరిశుద్ధాత్మ ఈరోజు మనందరితో మనకు అవసరమైన ముఖ్యమైన అంశముతో ప్రభు మనందరితో మాట్లాడబోతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ అంశం అని ఎందుకు చెప్తున్నానంటే, అంశం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఫలానా అంశం ఏం చేస్తుందంటే ఫలానా విధానాలన్నింటినీ మనకు చూపిస్తుంది. ఒక ప్రసంగానికి అంశమే లేదనుకో, చెప్పేవాడికి అర్థం కాదు, వినేవాడికి అసలే అర్థం కాదు. సో అంశం అని ఉందనుకో, అది అట్టిపండు తోలు ఒలిసినట్టు పెట్టినట్టు ఉంటుంది అన్నమాట. దేవునికి స్తోత్రం. అందుకే కొన్నిసార్లు మనం వాక్యాలు అటు ఇటు అయిపోయినా కూడా అంశం గుర్తుంటుంది మనకు. ఫలానా వారం ఈ అంశం చెప్పారు, ఫలానా రోజు ఈ అంశం చెప్పారు. అవునా కదా? చాలామంది టీవీలో ప్రోగ్రాం చూసి నాకు ఫోన్స్ చేస్తున్న వారు చాలామంది చెప్పే ఆ మాట నేను చాలా సంతోషపడి మురిసిపోతూ ఉంటాను నేను. ఎందుకంటే ఫోన్ చేసిన వాళ్ళు గుండె నొప్పింది సార్, కడుపు నొప్పింది సార్, తలనొప్పింది సార్, ప్రార్థన చేయి సార్, ఈ మాటలు చెప్పరు. కానీ మొట్టమొదటి ఏం చెప్తారంటే, అయ్యా మీ వాక్యం మేము విన్నాము, మీరు నిన్నటి దినాన ప్రేమ గురించి చెప్పారు, నిన్నటి దినాన విశ్వాసం గురించి చెప్పారని ఆ అంశ భాగాన్ని చెప్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది వాక్యమైన దేవుడు వాళ్ళలో పని చేయడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. చాలా ఫోన్ కాల్స్ ఈ ప్రార్థన రిక్వెస్ట్ల కంటే నాకు వాక్యం గురించి వస్తుంటాయి. అది నాకు చాలా ఇష్టం. ఆమేన్. మీరు ఈ వాక్యం చెప్పారు, ఈ మాటలు చెప్పారు, నిజంగా మమ్మల్ని ఎంతో బలపరిచే, నిజంగా మమ్మల్ని ఎంతో ధైర్యపరిచే, నిజంగా మమ్మల్ని ఎంతో ముందుకు తీసుకొని వెళ్ళాయి మీ మాటలు, పాస్టర్ గారు చెప్పే మాటలు అని ఇటువంటి ఫోన్స్ వస్తున్నప్పుడు నిజంగా నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటాను. హల్లెలూయా. ఎందుకంటే వాక్యమే బ్రతికించేది, వాక్యమే బాగు చేసేది, వాక్యమే బలపరిచేది, వాక్యమే స్థిరపరిచేది, వాక్యమే ఘనపరిచేది. సర్వము వాక్యములనే ఉంది. హల్లెలూయా. సమస్తము తన వాక్కుతోనే ఆయన కలగజేశాడు. అందుకే మీ అందరికీ నేను చెప్పేదంటే బాగా నేర్చుకోండి. ఏంటి? వాక్యం. అందరూ చెప్పండి. వాక్యము మనం బాగా నేర్చుకున్నామనుకో, క్రీస్తు అనే బండ మీద మనం కట్టబడతాం. లేకపోతే వాక్యము మనం నేర్చుకోకపోతే ఇసుక మీద కట్టబడిన ఇల్లు లాగుంటుంది మన ఇల్లు. చిన్న తుఫాన్ వచ్చినా, చిన్న గాలులు వచ్చినా డిస్టర్బ్ అయిపోతుంది మొత్తం కూడా. అందుకే చాలామంది 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు దేవుని ఎరిగినవారు, మందిరానికి వస్తున్నవారు, దేవుణ్ణి ప్రార్థిస్తున్నవారు, అన్నీ చేస్తున్నవారు, కొన్ని చిన్నవి వచ్చినప్పుడు అటు ఇటు అయిపోయి ఆ బ్రాడ్ మైండ్ లేకుండా ఆ ఫిక్కల్ మైండ్తో ఏమైపోతుంటారు తెలుసా? విశ్వాసం నుండే తొలగిపోయే పరిస్థితులు ఉంటాయి. అప్పుడు వారిని చూసినప్పుడల్లా కొన్నిసార్లు నాకు అని ఏమనిపిస్తుంది అంటే, వీరు స్వస్థత మీద, అద్భుతం మీద, ఏదో జరగాలని ఇటువంటి వారిపైనే వచ్చారు, కానీ వీరు క్రీస్తు అనే బండ మీద తమ ఇల్లు కట్టుకోలేదని బాధపడుతుంటాను. అందుకే అంటాడు ప్రభు, నా జనులు జ్ఞానం లేక చెడిపోతున్నారు. ఏం లేదు ఈరోజు ప్రజలకు, ఏ జ్ఞానం లేదు. లోక సంబంధమైన జ్ఞానం, ప్రకృతి సంబంధమైన జ్ఞానం, దయ్యాల జ్ఞానం కూడా బాగుంది, కానీ దేవుని జ్ఞానం కొదవగా ఉంది. పైనుండి వచ్చే జ్ఞానం చాలామందికి లేదు. అందుకే చిన్న వాటికి ఏమైపోతున్నారు? చాలా డిస్టర్బ్ అయినా. ఒక ఆయన అంటాడు, నా ఈగో హట్ అయిందంట. ఓ అమ్మ, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గుండె పగిలిందన్న నాకు అంటుంటారు. ఉండవు వాక్యం ఉంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదొక శోధన కింద చూస్తావు, వెంటనే అంటావు, ఈరోజు ఈ శోధన వచ్చింది, ఈ శోధన నేను సహిస్తే దేవుని దృష్టిలో ధన్యుడనైపోతాను. హల్లెలూయా. శోధనలో ఉన్న అయినా కానీ సువర్ణంగా నేను
మార్చబడతాను అని ఇటువంటి గుర్తుకొస్తాయి వాక్యములో నుండి. హల్లెలూయా. చాలాసార్లు సేవకులుగా మేము మనుషులమే, మాకు రక్తం సీమ అన్నీ ఉన్నాయి, మాకు ఈగోలు ఉంటాయి, మాకు అన్నీ ఉంటాయి. కాకపోతే ఎప్పుడైనా రియాక్షన్ వేరేగా వచ్చిందంటే వెంటనే వాక్యాన్ని యాక్షన్లోకి తెచ్చుకుంటాం. ఆ వాక్యం గుర్తు చేసుకుంటాం. యేసు ప్రభుకే వచ్చినాయి నిందలు, యేసు ప్రభుకే వచ్చినాయి అవమానాలు, యేసు ప్రభుకే వచ్చినాయి సమస్యలు, యేసు ప్రభుకే వచ్చినాయి సవాళ్ళు. మనమెంతా అనుకుంటాం, అంతే. చల్లగా అయిపోయి ఉంటుంది పరిస్థితి. అంటే సైతాన్ గడు ఏడ్చిపోయింటాడు. వాడు ఎట్లా ఏడ్చింటాడో తెలుసా? చెప్పమంటారా? ఆమేన్. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ మాట మనం చూసుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 3:17. మాట చేత గాని క్రియ చేత గాని మీరు ఏమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయండి. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఏమంటున్నారు ఇక్కడ పౌలు గారు కొలసి సంఘంతో? మీరు మాట చేత గాని క్రియ చేత గాని మరి ఏమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా ఏం చేయాలంట? తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయండి. అందరు ఆమేన్ చెప్పండి. నా పేరు పెట్టుకో అనొద్దు, ఆయన పేరిటనే ఉండాలి ఏవైనా కూడా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేత గాని క్రియ చేత గాని నువ్వు ఏది చేసినా కూడా ఏం చేయాలంట? యేసుక్రీస్తు పేరట తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్తుతులతో. ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఏమి జరుగుతుంది? అందరు ఆమేన్ చెప్పండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఏమి జరుగుతుంది? హల్లెలూయా. ఇంగ్లీష్లో అయితే థ్యాంక్స్ గివింగ్ అని ఉంది, కానీ మన దగ్గర అయితే తెలుగులో అయితే చాలా అద్భుతంగా రెండు కలిసినాయి ఇక్కడ. ఒకటి కృతజ్ఞత ప్లస్ రెండవది స్తుతులు. కృతజ్ఞత స్తుతులు, థ్యాంక్ యూ ప్లస్ ప్రైజ్ అన్నమాట. హల్లెలూయా. వెన్ యూ థ్యాంక్, వెన్ యూ ప్రైజ్, గాడ్ విల్ రైజ్. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి కృతజ్ఞత ఉండాలి, కృతజ్ఞతతో కూడిన స్తుతి ఉండాలి. ఊరికే స్తోత్రం 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 అంటే కాదు. హృదయ అంతరంగంలో నుండి ఏమి రావాలా? కృతజ్ఞత. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఆమేన్. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఏం జరుగుతుందో ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్నారంటే చూడండి. 2వ తిమోతి 3:1 ఏం చెప్తుందంటే, 2వ తిమోతి 3:1, 1-2 వచనాలు. అపాయకరమైన కాలమును వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞతలు లేనివారు. చూసారా? కృతజ్ఞతలు ఈరోజు ప్రతి సంఘములో ప్రతి సేవకుడు ప్రతి విశ్వాసి ఏడుస్తున్న ఏడుపు ఇదే. కృతజ్ఞత స్వభావం లేదన్నా. బాగా తిన్నారు, బాగా తిరిగారు, బాగా చేశారు, అన్నీ మర్చిపోయారు కదా. అది చాలా ప్రమాదకరమైంది. సో కృతజ్ఞతాస్తుతులు అనేవి సంఘానికి ఆధ్యాత్మికంగా మనకు ఇది ఊపిరి లాంటిది. ఇది చాలా అవసరమైనది. ఆమేన్. ఇట్ ఈస్ ఎ గుడ్ క్యారెక్టర్. ఇది ఒక మంచి గుణలక్షణం. ఇది యేసు ప్రభు వారి యొక్క గుణలక్షణం. అందరూ ఆమేన్ అని చెప్పండి. యేసు ప్రభు వారు మనలాగా నరుడిగా ఈ లోకంలో ఉన్నప్పుడు, మానవుడిగా ఉన్నప్పుడు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అది మన వాక్యంలో చూస్తాం, సువార్తల్లో మనం గమనిస్తాం. కాబట్టి అది దేవుని యొక్క ఏమై ఉన్నది? గుణలక్షణము. చెప్పండి, అది ఏంటది? సో ఈరోజు మనం కృతజ్ఞత కలిగి ఉండడం అంటే అది ఎవరి లక్షణం ఉంది మనలో? సింపుల్. కృతజ్ఞత లేకపోతే సాతాను లక్షణం. కృతజ్ఞత కలిగి ఉంటే
చెప్పాలి అందరు కూడా. దేవుని లక్షణం. హల్లెలూయా. ఎందుకంటే ఇవి అంత్య దినాలు, అపాయకరమైన కాలాలు. కాబట్టే పరిశుద్ధాత్ముడు మనకు చెప్తున్నాడు, కృతజ్ఞత కలిగిన వారుగా మనం జీవించాలి. కృతజ్ఞతతో కూడిన స్తుతి మనలో ఉండాలి ఎప్పుడు కూడా. ఆమేన్. హల్లెలూయా. ఆల్వేస్ we should be thankful and always we must praise God. For what? For everything. Amen. Hallelujah. ప్రతిరోజు కృతజ్ఞత కలిగి ఉండాలి, ప్రతిరోజు స్తుతిస్తూ ఉండాలి. చెప్పండి, ప్రతిరోజు కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రతిరోజు నీవు రాత్రి పడుకొని ఉదయాన్నే అట్లా కళ్ళు తెరిచిన మరుక్షమే నీలో ఫస్ట్ ప్రారంభం కావాలి ఏంటంటే కృతజ్ఞత. థ్యాంక్ యూ. రెండవది యేసయ్యా అంటూ ఆయనను స్తుతించాలి. అంటే దేవునికి ఇచ్చిన దినాన్ని బట్టి నువ్వు ఏం చేయాలి? ప్రభుకు కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. అయితే కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తే ఏమి జరుగుతుందంటే, మొట్టమొదటిగా చూడండి, రెండవ దినవృత్తాంతముల గ్రంథం 5వ అధ్యాయము 13-14 వచనాలను మనం చదువుదాం. 2 Chronicles 5th chapter 13 and 14th verse. వారితో కూడా బూరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బూరలు ఊదు వారును పాఠకులను ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా, యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలు వెళ్ళి ఆ బూరలతోను తాళములతోను వాద్యములతోను కలిసి స్వరమెత్తి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును అని స్తోత్రము చేసిరి. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరమును నిండియుండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులకు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయిరి. అందరి చేతులెత్తి కృతజ్ఞతాస్తుతులతో గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునామాన్ని మహిమపరుస్తా. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మొట్టమొదటి కార్యం, నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము ప్రారంభిస్తే నీ మీద, నీ కుటుంబం మీద, నీ సంఘము మీద, నీ ప్రాంతము మీద ఒక మేఘం వచ్చి నిలబడుతుంది దేవుని బిడ్డ. ఆ మేఘం ఏ మేఘమో కాదు, ఆ మేఘమే పరిశుద్ధాత్మ అనే మేఘం. హల్లెలూయా. సో ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ చేత నింపబడతారు. ఎంతగా నింపబడతారంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవ్వరు కూడా సమీపించలేనంతగా నింపబడతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సాతాను 1,00,000 కిలోమీటర్ దూరం నుంచి చూడాల్సి వస్తుంది మనను. ఎందుకంటే ఆ కృతజ్ఞత కలిగిన వ్యక్తి, కృతజ్ఞత కలిగిన ఆరాధన, కృతజ్ఞత కలిగిన స్తోత్రం, కృతజ్ఞత కలిగిన పాట, కృతజ్ఞత కలిగిన మాట, కృతజ్ఞత కలిగిన క్రియ, కృతజ్ఞత కలిగింది ఏది నువ్వు చేసినా పరిశుద్ధాత్ముని చేత నువ్వు నిండుకుంటావు దేవుని బిడ్డ. నువ్వు నింపబడతావు పరిశుద్ధాత్మ చేత. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు చాలా మందికి పరిశుద్ధాత్మతో నింపబడాలని ఉంది, కానీ నింపబడలేని స్థితిలో కనబడుతున్నారు. పరిశుద్ధాత్మ చేత నింపబడడానికి నేను ఎంతో ట్రై చేస్తున్నానన్నా, పరిశుద్ధాత్మ చేత నింపబడడానికి పరిశుద్ధాత్మ ఉజ్జీవ కూడికలను ఎన్నో అటెండ్ అయినానన్నా, ఏమీ కాలేదు. ఎంతో మంది దైవ సేవకుల చేత నెత్తిల మీద చేతులు ఉంచబెట్టాను, కానీ నేను నింపబడలేదు. ఎంతగానో నేను ఎన్నో ప్రయాణాలు చేశాను, ఎంతో లెక్క ఖర్చు పెట్టుకొని ఆ మీటింగ్ అని ఈ మీటింగ్ అని కానీ పరిశుద్ధాత్మ నింపుదలనే లేదన్నా. సచ్చుకుందన్న జీవితం. ఏం చేయాలన్నా పరిశుద్ధాత్మతో నింపబడాలంటే? వాక్యం ఏమంటుంది తెలుసా? తండ్రిని నువ్వు అడిగితే నిశ్చయముగా నీకు అనుగ్రహిస్తాడట.
అయితే ఎట్లా అడగాలో తెలుసా? కృతజ్ఞతాస్తుతులతో నువ్వు అడగడం ప్రారంభించాల. హల్లెలూయా. ఆ థ్యాంక్స్ గివింగ్ యాటిట్యూడ్ ఎప్పుడైతే ఉంటుందో, ఆ ప్రైజింగ్ గ్రాటిట్యూడ్ ఎప్పుడైతే నీకు ఉంటుందో, ఆ రెండు కలిసినప్పుడు హోలీ స్పిరిట్ ఫిల్లింగ్తో నింపబడతావు. ఆమేన్. అర్థమైందా? కృతజ్ఞతాస్తుతులతో నువ్వు నీ హృదయాన్ని నింపుకుంటే పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడతావు. అదే సింపుల్ థింగ్. ఇట్స్ వెరీ సింపుల్. ఆమేన్. సో ఇక్కడికి వచ్చి కూర్చున్న నీవు కృతజ్ఞతతో రావాలా. వచ్చిన నీవు నీ హృదయాన్ని కృతజ్ఞతతో తెరవాలా. నీ నోటిని కృతజ్ఞతతో తెరవాలి. థ్యాంక్ యూ జీసస్, అబ్బా ఫాదర్, ఐ లవ్ యూ జీసస్, ఐ ప్రైజ్ యూ జీసస్, ఐ డూ యూ జీసస్, ఐ మ్యాగ్నిఫై యూ జీసస్. యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే స్తోత్రాలు, యేసయ్యా మీకే వందనాలు. ఆ కృతజ్ఞతతో కూడిన స్తుతి, కృతజ్ఞతతో కూడిన ఆరాధనను చేస్తున్నప్పుడు మనం అందరం పాటలు పాడుతున్నాం. ఆ పాటల మధ్యలోనే పరిశుద్ధాత్మనిది నింపుదల. పాటలు పాడేది దానికోసమే. హల్లెలూయా, హల్లెలూయా. నిండుకుంటావు. చెప్పండి అందరు కూడా, ఏమైతాం మనము? పరిశుద్ధాత్మ చేత నిండుకోవాలా. పరిశుద్ధాత్మ చేత నిండుకుంటే అద్భుతమైన లాభం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపించబడతావు. పరిశుద్ధాత్మ చేత నడిపించబడితే అద్భుతం ఏంటో తెలుసా? తండ్రి యొక్క నామం నీ ద్వారా మహిమపరచబడతా ఉంటుంది. యేసయ్య నామం నీ ద్వారా మహిమపరచబడుతుంటుంది. యేసయ్య యొక్క రాజ్యము నీ ద్వారా వ్యాపించబడతా ఉంటుంది. సో అందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. అందుకే పౌలు గారు సంఘాలకు ఉత్తరాలు రాస్తున్నప్పుడు ప్రతి లెటర్లో కంపల్సరీ మాట కనబడుతుంది. మిమ్మును బట్టి, మీ యొక్క పరిచర్యను బట్టి, మీ యొక్క ప్రవర్తనను బట్టి, మీ యొక్క ఆసక్తిని బట్టి నేను తండ్రి అయిన దేవునికి, యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటుంటాడు ఆయన ఎప్పుడు కూడా. సో అది మనకు చాలా ఇంపార్టెంట్. ఈ రెండు మనకు ఉండాలి, కృతజ్ఞత ప్లస్ స్తుతులు. అంటే కృతజ్ఞత కలిగిన వారమై దేవుని స్తుతించే వారిగా ఉండాలి. ఆమేన్. అది ఎప్పుడైతే విశ్వాసిగా నాకేం చేశావు, ఏమి ఇచ్చావు, ఏం చేశావు, ఇవన్నీ ఎప్పుడు అనొద్దు. అది అన్నావా నువ్వు అపవాదికి చోటిచ్చినట్టే. ఆమేన్. సో నీ క్యారెక్టర్ని బట్టి నీ జీవితంలో ఒక కార్యాలు కూడా జరుగుతుంటాయి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో నీ హృదయంలో నుండి ఏం రావాలి? ఎప్పుడు కృతజ్ఞతతో కూడిన. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో వీరందరూ దేని చేత నింపబడ్డారంట? ఆత్మ. ఆ ప్రాంతం, ఆ దేవాలయ మందిరం అంతా కూడా ఆత్మ చేత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజుల్లో మనుషులు కట్టిన దేవాలయంలోనికి ఆయనంత బలంగా దిగొస్తే ఇది పరిశుద్ధాత్మకే ఆలయమై ఉన్నది. ఈ దేవాలయంలోనికి ఆయన దిగి రావాలా. ఈ దేవాలయం ఎప్పుడు నిండుకొని ఉండాలా. దేవునికి స్తోత్రం. నేను నిండుకుండన్నా అంటుంటారు కొంతమంది. అట్లా ఆత్మతో నిండుకొని ఉండాలను, ఆత్మతో మత్తుడుగా ఉండాలి. నువ్వు ఎప్పుడు కూడా మద్యంతో మత్తులు కాదు, ఆత్మతో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో నంబర్ 1, నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటే నీ జీవితంలో జరిగేది ఏంటంటే నీవు పరిశుద్ధాత్ముని చేత నిండుకుంటావు. అందరూ ఆమేన్ అని చెప్పండి. రెండవదిగా 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం, 2 Chronicles 20 chapter 1st verse. ఇది అయిన తరువాత మోయాబీయులను, అమ్మోనీయులను, మోయోనీయులను కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. చాలా మంది. దేవునికి స్తోత్రం. 4వ వచనం, 17వ వచనం చదవండి. 4 వచనాలు చదవండి. వచ్చిరి.
యెహోషాపాతు యొద్దకు వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము. వారు హససోనోతు తామారు అను ఎన్గేదీలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా ఎంతెంతటా ఉపవాస దినము ఆచరింపవలెనని చాటింపగా యూదా వారు యెహోవా వలనని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్తశాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనముల మధ్య నిలువబడి, చాలు 17వ వచనం, ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడిరి. మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. యెహోషాపాతు అనే రాజు మీదికి సైన్యాలు దండెత్తి వచ్చినాయి అని చెప్పండి. ఆ పేరు పలకడానికి కష్టంగా ఉందా? యెహోషాపాతు రాజు అని. నీ పేరు చెప్పుకో, ఈజీగా ఉంటుంది. నీ పేరు చెప్పుకో. భరత్ కుమార్ మీదికి సైన్యములు దండెత్తి వచ్చను. పేరు చెప్పుకోండమ్మా. మీరు రాజులే కదా. ఆమేన్. హల్లెలూయా. వారు మనుషుల చేత, వాళ్ళ చేత, వీళ్ళ చేత, లేకపోతే ఫ్యామిలీ జనరేషన్స్తో వచ్చిన రాజులేమో, కానీ మనము యేసయ్య రక్తము చేత కొనబడిన వారము, యేసయ్య రక్తము చేత విడిపించబడిన వారము, యేసయ్య ద్వారా రాజులుగా, యాజులుగా, ఆయన సమూహంగా మార్చబడిన వాళ్ళు. సో ఆల్వేస్ వీ షుడ్ థింక్ దట్ వీఆర్ ద కింగ్స్. ప్రతిసారి మన మనసులో ఏముండాలా? నేను రాజును అని ఉండాలా. ఆమేన్. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగాక. రాణులంతా సీరియస్గా ఉన్నారు. మీరు రాణులమ్మా. ఆమేన్. హల్లెలూయా. సో రాజులను రాణులుగా చేసింది ఎవరు? ఆమేన్. దేవునికి స్తోత్రం. ఐ లవ్ యు జీసస్ అని చెప్పండి. అదే కృతజ్ఞత అంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడో పనికిరాని మనను, ఎక్కడో చీకట్లో ఉన్న మనను, ఎక్కడో పాపంలో ఉన్న మనను, ఎక్కడో శాపంలో ఉన్న మనను, ఎక్కడో దరిద్రతలో ఉన్న మనను, ఎప్పుడు చూసినా చచ్చిపోవాలని ఆలోచనలో ఉన్న మనను ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, ఆ వెలుగు ఏ వెలుగంటే జీవముతో కూడిన వెలుగులోనికి దాటించాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి రాజులం కాబట్టి మన మీదనే దండెత్తి వస్తాయి సైన్యాలు. ఏమైనా లోకస్తులకు ఇన్ని యుద్ధాలు ఉండవు. మనకు అన్ని యుద్ధాలే. ఆమేన్. పౌలు అంటాడు కదా, వెలుపట ఎన్నో పోరాటాలంట, లోపల ఎన్నో యుద్ధాలు అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోపల ఎన్నో భయాలు కదా, ఎన్నో మనసు పైన దాడులు జరుగుతుంటాయి, శరీరం పైన దాడులు జరుగుతుంటాయి, కుటుంబం పైన దాడులు జరుగుతుంటాయి, సంఘాల పైన దాడులు. ఎక్కడ చూసినా యుద్ధం 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 యుద్ధం. పౌలు అంటాడు, మనం పోరాడేది ఆమేన్ శరీరులతో కాదు, ఆమేన్ అధికారులతో, ప్రధానులతో, ఆమేన్ అంధకార చీకటి దురాత్మ సమూహాలతో, వాయుమండలంలో పనిచేసే దురాత్మ సమూహాలు. సో ఎవ్రీ డే వీ హ్యావ్ బ్యాటిల్స్. ఓకే, గెట్ రెడీ ఫర్ ద బ్యాటిల్. ఆమేన్. బ్యూటీ ఏంటంటే యుద్ధాలు మనకు ఉంటాయి, కానీ చేసేది మనం కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. యుద్ధాలు భరత్ కుమార్కి యుద్ధాలు ఉన్నాయి, కానీ చేసేది భరత్ కుమార్ కాదు. నీ పేరు చెప్పుకోయా. బలం వస్తుంది దేవుని సన్నిధిలో. నోరు మూసుకుంటే చలి వస్తుంది. హల్లెలూయా. యుద్ధం. అందుకే యోబు అంటాడు, నరుని యొక్క దినములు భూమి మీద యుద్ధ దినాలే అంటాడు. సో ఎవ్రీ డే వీ హ్యావ్ బ్యాటిల్స్. ఓకే, ఎవ్రీ డే వీ హ్యావ్ ఛాలెంజెస్. ప్రతిరోజు మనకు యుద్ధాలు ఉన్నాయి, ప్రతిరోజు మనకు సవాళ్ళు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఈరోజు సవాళ్ళు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సమస్యలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీకేం లేవా? దేవా ఇంతమంది భక్తులతో వాక్యం చెప్పే కృప ఇచ్చిన. హల్లెలూయా. చెయ్యి ఎత్తలేదంటే అర్థం చేసుకోనా అని అర్థమా?
ఆమేన్, హల్లెలూయా. మందిరంలో ఉన్నంతసేపైనా బాగుంటుంది, ఇంకా బయటికి పోయినప్పటి నుంచి మళ్ళీ మందిరంకి వచ్చే లోపలికి ఎన్ని యుద్ధాలో, ఎన్ని సవాల్లో. హల్లెలూయా. కొంతమంది సెల్ ఫోన్లో ఇంకా యుద్ధాలు చేస్తున్నారు ఇక్కడ కూర్చొని కూడా. బయటికి పోయి లోపలికి వచ్చి, బయటికి పోయి లోపలికి వచ్చి, ఛీ రోషం తక్కువ క్రైస్తవుడా, ఫోన్కి నీకు ఎందుకు అంత కనెక్షన్ ఉంది? వాక్యం వినంత ఓపు కూడా లేదు నీకు. లోపలికి బయటికి మళ్ళీ దొంగ సూపులు కింద పెట్టుకొని ఇట్లా, ఆడు ఎవడో పూసలు పెట్టుకొని ఇట్లా అన్నట్టు. ఆ వేషధారణ అంత పోనుగాక యేసునామములో. ఆమేన్, హల్లెలూయా. యెహోవాతు ఆయన రాజ్యం మీదకి దండెత్తి రాజ్యాలు వచ్చినాయి. ఒక రాజు కాదు, 2 రాజులు కాదు, సుమారు 5 మంది దండెత్తి ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? యూదులను పిలుచుకున్నాడు, యెరూషలేములో ఉన్న వాళ్ళని పిలుచుకున్నాడు. రే బాబా, ఇది వచ్చింది మన పరిస్థితి అంటే అందరూ ఉపవాసాలు ఉండి దేవుని సన్నిధిలో ఎలుగెత్తి మొరపెట్టారు, ప్రార్థన చేశారు. హల్లెలూయా. మంచోళ్ళనే పిలుచుకున్నాడు, స్తుతి బ్యాచ్ను పిలుచుకున్నాడు. యూదా అంటే స్తుతి అని అర్థం. హల్లెలూయా. వాళ్ళు వచ్చి ఇంకా దేవుని స్తుతించారు, ప్రార్థన చేశారు. ఆమేన్. వెంటనే ప్రభు యొక్క వాక్కు విడుదలైంది. ఏమని? రేపు జరగబోతున్న యుద్ధం గురించి మీరేం భయపడవలసిన అవసరం లేదు, జడియొద్దు, భయపడొద్దు, దిగులు పడొద్దు. కారణం ఏంటంటే యుద్ధం యెహోవాదే. హల్లెలూయా. ఆమేన్. అయితే మీరు చేయాల్సిన పెద్ద పని ఏంటంటే వాయిద్యాలు వాయించేవారిని, పాటలు పాడేవారిని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిని, ఆ బ్యాచ్ని అంతటినీ రెడీ చేసుకొని పోమన్నాడు. ఇది విచిత్రమైన యుద్ధం ఇది. ఆమేన్. యుద్ధం యెహోవాదే అనగానే రాజుగారు ఏం చేశాడు తెలుసా? ఆమేన్. నమ్మి కదా, వెంటనే ఏం చేశాడంటే ఒక బ్యాండ్ను రెడీ చేసి పెట్టాడు. వాళ్ళని ముందు పంపిస్తున్నాడు, సైన్యం వెనక్కి నడుచుకుంటూ పోతా ఉంది. ఈ పాటలు పాడేవాళ్ళు, స్తోత్రాలు చెప్పేవాళ్ళు, చప్పట్లు కొట్టేవారు, వాయించేవాళ్ళు, వీళ్ళందరూ ఎక్కడున్నారు? ముందు లైన్లో ఉన్నారు. సైన్యం అంతా వెనక లైన్లో ఉండాలి. వాస్తవంగా సైన్యం ముందు ఉండాలి, వీళ్ళు వెనక ఉండాలి. కానీ ఇది రివర్స్ ఉందన్నమాట. ఆమేన్, హల్లెలూయా. కారణం ఏంటంటే యుద్ధం ఆయన చేస్తున్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. చెప్పండి పక్కడతో, నేను ఏం పట్టించుకొని అంతా ఆయన చూసుకుంటాడని. నా యుద్ధాలన్నీ ఆయనవే అని చెప్పండి. 10:21 వచనం, 20:21. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి, యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి. ఆహా, దేవునికి స్తోత్రం. ఏ అలంకారం అంట? ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. పాపములో ఉండి ఈ లోకాన్ని నమ్ముకొని లోకంలో పిచ్చి వేషాలు అన్నీ చేసేదంతా చేసి యుద్ధము యెహోవాదే అంటే ఎవర్రా నువ్వు అంటాడు ఆయన. సో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు ఏ అలంకారం అంట? పరిశుద్ధమైన అలంకారం. హల్లెలూయా. మనం చర్చికి వచ్చేటప్పుడు 10 సార్లు చూసుకొని ఉంటాం అద్దం, అవునా కదా? 10 సార్లు చూసుకుంటాం బట్టలు. ఆమేన్. దేవునికి స్తోత్రం. నేనంటాను మంచిదే, నీట్గా రావాలి. ఉన్న 1-2 వస్త్రాలున్నా వాటిని మంచిగా పెట్టుకొని నీట్గా రావాలి దేవుని మందిరానికి వచ్చేటప్పుడు. హల్లెలూయా. మనం ఏం చేయాలంటే అలంకరణ కూడా ఎట్లా? పరిశుద్ధమైనదిగా. హృదయం శుద్ధిగా ఉండాలి, ఇది కూడా శుద్ధిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దాని తర్వాత ఏం జరిగిందట? పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును. ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వాళ్ళు మామూలుగా ఎక్కడ ఉండాలంటే వెనక ఉండాలి, కానీ వీళ్ళు ముందున్నారు. అదే తేడా. సో యెహోవా కృప నిరంతరముండును. ఇది ఎప్పుడు చెప్తుండాలి మనం? దేవాని కృప నిరంతరముండును. నీ కృప చెప్పండి అందరు కూడా. యేసయ్యా నీ కృప నిరంతరముండును అని చెప్పండి. యేసయ్యా నీ కృప నిరంతరముండును అని చెప్పండి. యేసయ్యా నీ కృప నిరంతరముండును అని చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఆకాశం